మండల పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చేసి మీడియా సమావేశాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక 5-10 నిమిషాల సమయంలో పాటించవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని అత్యధిక భారీ విజయంతో ఆశీర్వదించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నన్ను భారీ ఆధిక్యతతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రంలో చూసాం, అధికారం ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని 5 సంవత్సరాలు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా ఆదాయ మార్గమే ముఖ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడితే చివరికి ఏం మిగిలిందో మనందరం కూడా చూసాం. ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. దాన్ని మనసులో పెట్టుకొని పరిపాలన చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీపై ఉంటుంది. అది మరచి ప్రవర్తిస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ కామ్గా ఉండి ఎలక్షన్లో ఎలాంటి విప్లవం చూపించారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ ముందుకు తీసుకొని పోతాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని భారీ విజయంతో అక్కడ ఒకటే కనిపించింది, ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి ఒకే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఇంత భారీ ఘన విజయం వైపు ఈ ఉమ్మడి పార్టీని ముందుకు నడిపించారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ముందుగా మనందరం కూడా ఈ రాష్ట్రం మేలు కోరుకునే వాళ్ళందరం కూడా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి. అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా 18,600 మెజార్టీ నన్ను చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా తెలుగుదేశం పార్టీ భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు నన్ను ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి, అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గత 2.5 సంవత్సరం నుంచి నేను అందరికీ కూడా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నన్ను ఆశీర్వదించమని అడగడం, అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను నమ్మి ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏవైతే నమ్మకంతో నన్ను ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారో, ముఖ్యంగా 7,500 మెజార్టీ ఇచ్చిన కందుకూరు పట్టణ వాసులకి ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అన్ని మండలాల్లో కూడా ఒలవటివారిపాలెం, లింగ సముద్రం, అలాగే కందుకూరు రూరల్, గుడ్లూరు మండలం వైసీపీ, కాంగ్రెస్ నా మండలం అని చెప్పుకునే మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారంటే వాళ్ళందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి, అలాగే ఉలవపాడు మండల వాసులు కానీ అన్ని మండలాల్లో కూడా మంచి ఆధిక్యతను ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు కూడా, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంతో శ్రమించి ఈ 2.5 సంవత్సరంలో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీ కోసం కమిటెడ్గా పనిచేసి నన్ను ముందుకు నడిపించినటువంటి అందరికీ కూడా కార్యకర్తలకి, నన్ను నమ్మి ఈ 2.5 సంవత్సరం నిద్ర లేచినతో నాతోనే తిరిగినటువంటి నా శ్రేయోభిలాషులకు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు వైసీపీ అభ్యర్థి సోదరుడు మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్తలను ఏదన్నా ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకున్నాను, నేను మా కార్యకర్తలకు అండగా ఉంటుంది. అటువంటి మనస్తత్వం ఈ 2.5 సంవత్సరంలో నేను ఏ విధంగా వ్యవహరించానో ఈరోజు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆశీర్వదించారు. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు
నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా దానికి మిన్నగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో కానీ కక్షలో కార్పణ్యాలు లేని నియోజకవర్గంగా చూసే బాధ్యత కూడా నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పి సోదరుడు ఒకసారి అటువంటి మనస్తత్వం ఇంటూరు నాగేశ్వరరావు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి వాటిని సమస్యలు పరిష్కరించేదానికి ఇంటూరు నాగేశ్వరరావు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. వాటి మీదనే పూర్తిగా ఆ కార్యక్రమాలని పరిశీలించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకునే పనిలోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా మేము కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఇబ్బందులు జరిగినా నా దృష్టికి తీసుకోరండి. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య అనేది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని చెప్పి భ్రమలు కల్పించి మా పార్టీకి దూరం జరపడం జరిగింది. తప్పకుండా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకుంటే కందుకూరులో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ఆ విధంగా మా నాయకులు కూడా ప్రవర్తిస్తారని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ నియోజకవర్గంలో కాదు అలాగే పట్టణంలో కూడా శాంతి భద్రతల విషయంలో 3 అంచెల భద్రత కల్పిస్తానని చెప్పి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే పట్టణంలో మనందరికీ కూడా తెలుసు సమస్యలు ఏవైతే డంపింగ్ యార్డ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు వాటర్ సమస్య ఉంది. అలాగే రూరల్ మండలానికి కూడా వాటర్ సమస్యలు ఉన్నాయి. అలాగే రాళ్లపాడు రిజర్వాయర్కి రావాల్సిన 1.5 టీఎంసీ రావడం లేదు. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉంది. అలాగే రామాయపట్నం పోర్టు దగ్గర కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే భారీ ధర మధ్య ధరగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ యువతని కాపాడే దాంట్లో 24 గంటలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటారు. అదేవిధంగా ఈ మండలం ఈ నియోజకవర్గం అంటేనే మెట్ట ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి మా నాయకుడు యువ నాయకుడు మా అందరికి కూడా చెప్పాల్సిన విషయం, నేను ఈరోజు ఈ సీట్లో కూర్చున్నానంటే మా భావితరం నాయకుడు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నన్ను భుజం తట్టి ప్రతి సందర్భంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేనున్నానని చెప్పి నన్ను భరోసా కల్పించి ఈరోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చిందంటే తప్పకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో అలాగే లోకేష్ బాబు గారు కూడా మినిట్ టు మినిట్ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది బీ ఫారం ఇచ్చే ముందు రోజు కూడా అనేక భ్రమలు కల్పించారు. ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఒక టీవీ ఛానల్ అయితే అత్యుత్సాహంతో ఇంటూరు నాగేశ్వరరావు బీ ఫారం కూడా ఇవ్వడం లేదు కందుకూరులు అని చెప్పి ప్రచురించడం జరిగింది. కానీ మా యువ నాయకుడు ఏదైతే తర్వాత రోజు బీ ఫామ్ ఇస్తున్నారో అదే రోజు సాయంత్రం 10:30కి నాకు ఫోన్ చేశాడు. ఉదయాన్నే వచ్చి బీ ఫామ్ తీసుకోరు నాగేశ్వరరావు అని చెప్పడం జరిగింది. అంటే మా యువ నాయకుడు అటువంటి కమిట్మెంట్తో ఇంటూరు నాగేశ్వరరావు అంటే మాట చెబితే చేస్తాడని చెప్పి నా మీద ఒక భరోసాతో ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాగేశ్వరరావు మంచోడనే విధంగా ప్రవర్తిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత భారీ ఘన విజయం ఇచ్చినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే పత్రికా సోదరులకి ఈరోజు కొంచెం లేట్ అయింది. స్టార్టింగ్ అక్కడ మధ్యలో సోదరుడు గొట్టిపెట్టరావు గారిని కలవడం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇంకొకసారి ఇటువంటి మిస్టేక్ జరగదు. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలైతే నన్ను యూత్ మాత్రం ఒక కమిట్మెంట్తో ఈ 2.5 సంవత్సరం నన్ను బ్రహ్మాండంగా ముందుకు నడిపించారు. తప్పకుండా మీరందరూ ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా ప్రవర్తించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని పార్టీగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే విధంగా ప్రవర్తిస్తారని చెప్పి అలాగే నియోజకవర్గంలో జన సైనికులు ఈ ఎలక్షన్లో అలాగే బీజేపీ సోదరులు కానీ నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. తప్పకుండా వచ్చి ఈ ప్రభుత్వంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన అవకాశాలు ఉంటాయో దానికి తోడుగా జన సైనికుల్ని అలాగే బీజేపీ సోదరులను కూడా కలుపుకొని మా ప్రభుత్వంలో అందరం కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి మొత్తంలోకి తీసుకొని పోతామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏలో కూడా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రానికే కాదు ఈ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ దేవుణ్ణి ఆశిస్తూ మనందరం కూడా
ఒక్కసారి ఎగ్జాంపుల్ మళ్ళా కూడా రిపీట్ చేస్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార మదంతో మనం ప్రవర్తిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ గుణపాఠం నేర్పించారో రాష్ట్ర ప్రజలు అదే విధంగా ఎవరికైనా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు 151 అన్నాడు, మధ్యలో 5 తీసేశారు ప్రజలు. తప్పకుండా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకోమని నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ అనేది ఉండకపోద్దని చెప్పి చెప్పడం జరిగింది. అదే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై చంద్రబాబు. దయచేసి అందరూ కూడా సమయం వల్ల కేకులు ఆటపోవద్దు, దయచేసి అందరూ కోసుకోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.